సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు వైరల్ అవుతారో ఎందుకు పాపులర్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ఇందుకు ఉదాహరణ సిఎస్కే ఫ్యాన్ గర్ల్ ఇన్సిడెంట్. సిఎస్కే రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని అవుట్ అయినప్పుడు ఓ అమ్మాయి సిఎస్కే జెర్సీలో స్పందించిన తీరు కెమెరామెన్ కంటికి చిక్కింది. ఇక అది అలా టెలికాస్ట్ అయ్యిందో లేదో వెంటనే ఆమె వీడియోను క్రికెట్ అభిమానులు నెటిజన్లు తెగ షేర్ చేసేశారు. ఇక ఈ వైరల్ అమ్మాయి పేరు ఆర్యప్రియ భూయన్. గౌహతికి చెందిన ఈ 19 ఏళ్ల అమ్మాయి ఒక్క వీడియోతో సెలబ్రిటీ స్టైల్ ఫాలోవర్స్ సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే, రెండో సైడ్ కూడా ఉంది. ఇలా ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్లే అంతే ఫాస్ట్గా అడ్రస్ లేకుండా పోయారు. ఇందుకు వాళ్ళెవరు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో మనం తెలుసుకుందాం. నాన్న 2 లివర్లు ఎక్స్ట్రా మొత్తం 1000 అయింది అన్న డైలాగ్తో ఫేమస్ అయిన కుమారి ఆంటీని ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ ఒక్క డైలాగ్తో కుమారి ఆంటీ ఫుడ్ దగ్గరికి పొట్టెత్తారు జనం. ఎంతలా అంటే ట్రాఫిక్ జామ్ అయ్యేలా, దెబ్బకి ఆమె దుకాణం మూతపడేలా. ఇది కాస్త సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లేలా, ఆమె సాక్షాత్తు సీఎం హామీ ఇచ్చేలా. ఇక తనకి వచ్చిన పాపులారిటీతో కుమారి ఆంటీ సెలబ్రిటీగా మారిపోయింది. సెలబ్రిటీ అంటే అదేదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చే రేంజ్ కాదు, అంతకు మించి యూట్యూబ్ ఇంటర్వ్యూల స్థాయి దాటేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ అయిన కుమారి ఆంటీ వరుసగా టీవీ షోలు చేసింది. ప్రమోషన్లు చేసేందుకు కొన్ని మూవీ టీమ్స్ కూడా వెళ్ళాయి. ఇక సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఈ ఆంటీతో ఓ ఆట ఆడుకున్నారు. ఓవర్ హైప్ తప్పితే ఫుడ్ పెద్దగా టేస్ట్ లేదంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. 1-2 నెలల హడావిడి అంతే. ఆ తర్వాత అసలు కుమారి ఆంటీ ఎలా ఉందో ఎక్కడో ఎవ్వరికీ తెలీదు. అసలు ఆమె గురించి మర్చిపోయారంతా. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ గురించి చెప్పాలంటే మనం మహాకుంభమేళాకి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి ఫోన్లోనూ సోషల్ మీడియా అకౌంట్లో చక్కున మెరిసేది ఓ తేనెకళ్ళ సుందరి. కాటుక పెట్టిన తేనెకళ్ళు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు. చూడగానే కట్టిపడేసే అందంతో మహాకుంభమేళకు వచ్చిన ప్రజలను మంత్రముగ్ధులను చేసి ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది ఈ పూసలమ్మే మోనాలిసా. మోనాలిసా క్రేజ్ ఎంతలా ఉందంటే ఆమెను చూడటానికి వచ్చేందుకు వస్తున్న వారితో శాంతి భద్రతల కలుగుతుందంటూ ఆమెను తన సొంతూరు అయిన ఇండోర్కు పంపించేశారు మహాకుంభమేళ నిర్వాహకులు. ఆమె ఇండోర్కు వెళ్లిన యూత్ వాళ్ళింటికి వెళ్లటం మొదలుపెట్టారు. ఇక ఈ క్రేజ్ చూసిన బాలీవుడ్ డైరెక్టర్ తన మూవీలో మోనాలిసాను హీరోయిన్గా తీసుకుంటానని చెప్పడమే కాదు, ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో మోనాలిసా హీరోయిన్ అంటూ అనౌన్స్మెంట్ కూడా చేశాడు. కానీ మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సనోజ్ మిశ్రాను రేప్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మోనాలిసా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మోనాలిసా ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది లేడీ అఘోరి అంటూ తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేసిన శ్రీనివాస్. సనాతన ధర్మం కాపాడాలంటూ తాను దేవుడు పంపిన దూతని అంటూ నానా రచ్చా చేసింది ఈ అఘోరి మాత. అప్పట్లో సోషల్ మీడియాలో ఒక రేంజ్ హైప్ ఇచ్చారు ఈ అఘోరి మాతకు. అయితే ఈ లేడీ అఘోరి లేడీ కాదని, ట్రాన్స్జెండర్ అని తెలియడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అంతేనా, ఓ అమ్మాయి ప్రేమలో పడిన ఈ అఘోరి మాత చేసిన కంపుకి ఇప్పుడంతా చీకొడుతున్నారు. ఓ అమ్మాయిని తన వెంట తిప్పుకోవడమే కాకుండా ఏకంగా కుటుంబానికి దూరంగా తీసుకొని వెళ్ళిపోవటం, ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దీంతో లేడీ అఘోరికి సోషల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేశారో ఇప్పుడు అదే సోషల్ మీడియాలో చీకొడుతున్నారు. ఆ తర్వాత లిస్ట్లో ఉన్నది బర్రెలెక్క. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు రీల్స్ చేసి ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. అలా ఫేమస్ అయిన వారిలో బర్రెలెక్క అలియాస్ శిరీష కూడా ఒకరు. ఆమె ఎన్ని చదువులు చదివినా కానీ చివరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, అందుకే బర్రెలు కాయడమే అనే వీడియోతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో బర్రెలెక్క ఓవర్ నైట్ స్టార్గా మారింది. అలాగే గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో అభ్యర్థిగా బర్రెలెక్క పోటీ చేసింది, కానీ గెలవలేదు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. ఇక ఈ క్రేజ్తో బర్రెలెక్కకు చాలా డబ్బు వచ్చిందని, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ బర్రెలెక్కకు ఎంతో మంది ఆర్థిక సాయం చేశారని ట్రోలింగ్ మొదలైంది. దీనికి తోడు కర్ణాటకకు చెందిన వ్యక్తితో ఫేస్బుక్లో చాట్ చేసి డబ్బులు తీసుకుందనే ఆరోపణలు రావటం, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో శిరీష గ్రాఫ్ ఒక్కసారిగా అధోపాతాళానికి దిగిపోయింది. ఇక ఫైనల్గా రీసెంట్ సెన్సేషన్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ అక్కా చెల్లెలు. ముగ్గురు అక్కా చెల్లెలు చక్కగా వ్యాపారం చేసుకున్నారు. చాలా తక్కువ కాలంలోనే పచ్చళ్ల వ్యాపారంతో మంచిగా ఫేమస్ అయ్యారు.
పికిల్స్ రేటు ఎక్కువగా ఉందన్న పాపానికి అలేఖ్య తన కస్టమర్లపై బూతులతో విరుచుకుపడింది. ముష్టి పచ్చళ్లే కొనలేనప్పుడు మీకు పెళ్ళామెందుకు, లవర్ ఎందుకు అంటూ బూతుల పురాణం మొదలుపెట్టింది. అందుకు సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అలేఖ్య దెబ్బకి పచ్చళ్ల బిజినెస్ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ ముగ్గురు అక్కా చెల్లెలపై ఎక్కడలేని ట్రోలింగ్ మొదలైంది. ట్రోలర్స్, మీమర్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ను టార్గెట్ చేశారు. వరుసగా ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. దీంతో బిజినెస్ను మూసేసి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ప్రస్తుతం డిప్రెషన్స్తో ఆసుపత్రి బెడ్పై పడుకుంది. అయితే సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఎవరు హీరోలవుతారో, జీరోలవుతారో ఎవరూ చెప్పలేరు. కాబట్టి వచ్చిన ఫేమ్ని, నేమ్ని సరిగ్గా వాడుకుంటే అంత సవ్యంగా సాగుతుంది. లేదంటే తూర్పుకు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.